అక్కడి మూగజీవాల రోదన గ్రామస్తులకు కన్నీరు పెట్టిస్తుంది. పాడిగేదెలు, ఆవులు, దూడలు అంతుచెక్కని వ్యాధితో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. వెటర్నరీ డాక్టర్లకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. జీవనోపాధి కోల్పోయి ఊళ్ళోని రైతులు అల్లాడిపోతున్నారు. ఊరుని చుట్టుముట్టిన వ్యాధి ఏంటో తేల్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే సబ్సిడీ కింద రుణాలు ఇచ్చి పశువులు కొనేందుకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని పెద్దేవం గ్రామంలో పాడి పశువులు వరుసగా మృత్యువాత పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పచ్చని పొలాల మధ్య ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు ఆనందం కరువై శ్మశాన ప్రశాంతత రాజ్యమేలుతోంది. ఈ గ్రామ ప్రజలు పశు సంపదే ప్రధాన జీవనాధారంగా జీవిస్తున్నారు. అయితే పశువులు అంతుచిక్కని మహమ్మారికి ఒక్కొక్కటిగా చనిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. నెలన్నర వ్యవధిలో 36 గేదెలు వింత వ్యాధితో మరణించాయి. అకస్మాత్తుగా నీరసపడి 2 రోజులకే మేత మేయక చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా ఊళ్ళో అంతుచిక్కని వ్యాధితో గేదెలు చనిపోతున్నాయండి. అయితే మా దొడ్లో 3 గేదెలు చనిపోయినాయండి. ఆగస్టు 15 నుంచి మొదలైందండి ఈ తెగులు. ఇప్పుడు మాకు దాని గురించి ఆర్థిక సాయం కావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. మా పెద్దేమో అంతుచిక్కని వ్యాధితో గేదెలు 31 కేజీ చచ్చిపోయిందండి. ఆగస్టు 15 కాడి నుంచి ఇలాగ జరుగుతుందండి. దాంట్లో వస్తున్నారో చేస్తున్నారో వాళ్ళకి ఏం తెలుతులేదండి. దానివల్ల మేము గవర్నమెంట్కి చెప్పుకుంటున్నామండి. మాకు ఏదో లోన్ ఇచ్చి గేదెల వల్ల ఆర్థిక సాయం చేస్తే మేము దీని మీద బతుకుతున్నామండి. గేదెల వల్ల పెద్దేవం గ్రామంలోని సుగంధి చెరువు కలుషితంగా మారడం వల్లనే పశువులు మృత్యువాత పడుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక డాక్టర్ల బృందం వచ్చి పశువుల బ్లడ్ శాంపిల్స్, గ్రామంలోని 8 చోట్ల వాటర్ శాంపిల్స్ తీసుకెళ్లారు. చనిపోయిన వాటిలో హెవీ మెటల్ పాయిజనింగ్ ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. హెవీ మెటల్ పాయిజనింగ్ కలుషిత నీటి వల్ల జరుగుతుందని చెప్పారు. అయితే శాంపిల్స్ రిజల్ట్స్ రాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. తమకు జీవనాధారంగా ఉన్న పశువులు చనిపోతుండటంతో ఆర్థికంగా చితికిపోతున్నామని, ప్రభుత్వం సబ్సిడీపై లోన్లు అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మా దోళ్ళు పాడుదోళ్ళు 4 చచ్చిపోయినాయండి. మా 2, మా తమ్ముడి 2, 4 చచ్చిపోయినాయండి. ఇప్పుడు ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మరి మాకు ఏదైనా బ్యాంకు వారి ద్వారా మాకు ఏదైనా సబ్సిడీ ద్వారా మాకు లోన్ ఇప్పించి ఏర్పాటు చేయమని కోరుకుంటున్నామండి. మరి వాటి మీద మేము బతుకుతున్నామండి. అవి మామూలుగా నోటికాడికి వచ్చాక ఈ వ్యాధికి ఏటో వైద్యం లేక చచ్చిపోతారండి. మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. గతంలో తాగునీటి చెరువుగా ఉండే సుగంధి చెరువు నేడు గుర్రపు డెక్క పేరుకుపోయి మలమూత్ర విసర్జనలు, మృత కళేబరాలకు కేంద్రమైంది. పశువులు ఈ చెరువులోని నీటిని తాగడం వల్లే కిడ్నీ, లివర్ దెబ్బతిని చనిపోతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, కానీ అసలు కారణం మాత్రం చెప్పలేకపోవడంపై వైఎస్ఆర్సీపీ కొవ్వూరు ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పశువులకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు. పశువులను కోల్పోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతుచిక్కని వ్యాధితో గేదెలు చనిపోవడం జరిగింది. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, కానీ దానికి ఏంటి, అది ఏ విధంగా చనిపోయింది దాన్ని చేయలేకపోయారు. బ్లడ్ శాంపుల్ తీశారు, పంపించు అని చెప్తున్నారు, అది వచ్చారు, ఇది వచ్చారు, కానీ ఏది చేయలేకపోయారు. కానీ వాళ్ళ జీవనోపాధి అది లేకపోతే వాళ్ళ బ్రతికే విధానం లేదు. కానీ ఆదుకోవాలి. కానీ ఇలా చనిపోతే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ చేశారా అంటే అది ఓపెన్ అవుతుంది అంటున్నారు. ఏంటో అర్థమవుతలేదు. ఇన్సూరెన్స్ చేస్తుంటే గతంలో ఆవుకి 30,000, గేదెకి 60,000 చెప్పిన గత ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ఇవ్వడం జరిగింది. కానీ ఎంతోమందికి ఆదుకోవడం జరిగింది. గేదెల్ని వాళ్ళ ఆ పరిస్థితి కాకుండా వాళ్ళ రైతులను ఆదుకునే విధానం లేకుండా ఏదో కారణం చెప్పుకుంటూ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప చేయడం లేదు. నెలన్నర నుంచి వరుసగా పశువులు మృత్యువాత పడుతున్నా శాంపిల్స్ తీసుకెళ్లిన వెటర్నరీ డాక్టర్లు అసలు విషయం చెప్పకపోవడంతో పెద్దేవం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పశువులకు వస్తున్న వ్యాధి గురించి వారికి తెలియడం లేదా, లేక ఏదైనా దాస్తున్నారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.